నేనంటే ఇష్టమని చెప్పు. నేనంటే ఇష్టమని చెప్పు. చెప్పను. చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం. నేనంటే ఎంత ఇష్టమో చెప్పు. అవునా, ఎంత ఇష్టం? హలాహలంతోటి ప్రాణం, గుండెలలో ఏదో మదనం. అయినా ప్రేమించమంటే వినడం తప్ప కాదనగలదా నా హృదయం. నిషీది దాటే ఈ పయనం, కాదన్నా కదలదు నా పాదం. మరణం దాకా ఈ ప్రాణం నీ తోడేగా. ఏంటి, సిగరెట్ కాల్చి ముందే చచ్చిపోతావా? మరి నేనెవరితో ఉండాలి? ఏంటి, సిగరెట్ తాగి చచ్చిపోతావా? నాతో ఉండవా? ఒక్కటి ప్లీజ్, ఒక్కసారి. చిన్నపిల్లని అనుకున్నావా? నీకోసం చచ్చిపోతానే. వరల్డ్ ఈజ్ సో క్రూయల్. మనుషులందరికీ తెలుసు ఒకరి హ్యాపీనెస్ మరొకరితో కనెక్ట్ అయి ఉంటాయి. దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. అయినా సరే వాళ్ళ బాధ మనకిచ్చి మన హ్యాపీనెస్ వాళ్ళు తీసేసుకుంటారు. సెల్ఫిష్ పీపుల్. తను కూడా అంతే. వెళ్తూ వెళ్తూ నా హ్యాపీనెస్ మొత్తం తనతో తీసుకెళ్ళిపోయింది. తను వెళ్ళేటప్పుడు ఐ డెంట్ స్టాప్ హర్. You know, she got the best smile in the world. తన కోసం ఏడ్చి it was so much of pain. I sleep in pain, I wake up in pain, I do things in pain. And slowly, I started feeling her skin, her hair, her texture. వెళ్ళిపోయే ముందు నన్ను హక్ చేసుకుంది అనుకుంటా. ఆ పర్ఫ్యూమ్ నాతోనే ఉండిపోయింది. I can still smell it. తన తర్వాత నేనంటే ఇష్టమని చెప్పు అని అడిగింది నువ్వే. అయినా నీలో తన్ని చూడట్లేదు. తను వేరు, నువ్వు వేరు. బట్ ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్, ఐ వాజ్ హ్యాపీ అగైన్. తెలుసా, సంహౌ ఒకరి బాధ ఒకరికి ఆనందం ఇస్తుంది. అదే నిజం. నీ దృష్టిలో నువ్వు బాధపడుతున్నావు, కానీ వేరే వాళ్ళకి అది తెలియని సంతోషం. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆనందం. వాళ్ళు బాధపడటం అయిపోవాలంటే నువ్వు ఆనందపడటం అయిపోవాలి. మళ్ళీ బాధపడాలి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు బీ హ్యాపీ. సీరియస్లీ, నేను మళ్ళీ ఆ సాడ్నెస్లోకి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటావు? సరే, వెళ్ళు. ఓయ్, వాడిని ముట్టుకోకు, పాపం నొప్పి పెడుతుంది.